హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మన కుకింగ్లో సమ్మర్ స్పెషల్ అయిన బాదం మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సమ్మర్లో ఈ బాదం పాలు తాగని వాళ్ళంటూ ఎవరుంటారు చెప్పండి. చాలా టేస్ట్గా హెల్తీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అందుకే ఇలా ట్రై చేశాను. ముందైతే ప్రాసెస్లోకి వెళ్తే బాదం పప్పులని మొత్తం మునిగేంత వరకు ఒక 2 గంటల వరకు నానబెట్టేసుకోవాలి. ఇలా నానిపోయాక దీని మీద ఉన్నంత పొట్టు తీసేసి మనం పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒలిచిన బాదం పప్పుల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని 10-12 తీసుకోండి. తర్వాత దీనిలోకి కొన్ని పాలు పోసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా కానీ బరగ్గా కానీ గ్రైండ్ చేసుకోండి. బరగ్గా అయితే అక్కడక్కడ తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఒక 1/2 లీటర్ వరకు ఫ్రెష్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. వీటిని ఇలా కలిపేసుకుంటూ ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాం. ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పాలని దీంట్లో వేసేసుకోవాలి. నేనైతే మెత్తగా పట్టుకున్నానండి. తర్వాత ఇలా మీగడ కట్టకుండా దీన్ని కూడా కలిపేసుకుంటూ ఉండాలి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. కస్టర్డ్ పౌడర్ బయట షాపుల్లో అయినా దొరుకుతుంది, లేదా ఆన్లైన్లో పెట్టుకోండి. నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను, మీషోలో. నాకైతే 2 వచ్చి 150 పడిందండి. చాలా క్వాలిటీగా ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు దీనిలోకి కొంచెం పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసి ఉండలేమి కట్టకుండా బాగా కలిపేసుకుందాం. వేడి పాలైతే పోయొద్దండి, ఉండలు కడుతుంది. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీన్ని కూడా బాగా కలిపేసుకుందాం. ఇలా మేగడ కట్టకుండా కలిపేస్తూ ఉంటే సరిపోతుంది. సమ్మర్లో అయితే ఈ బాదం మిల్క్కి అయితే ఫ్యాన్స్ ఉంటారండి. ఇప్పుడు మీ స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా బాగా కరిగించేసుకుందాం. తర్వాత దీనిలోకి బాదం పప్పులు, జీడిపప్పులు తీసుకోండి. చాలామంది పైన సర్వ్ చేస్తారు, కానీ అలా కాకుండా దీంట్లోనే వేసుకుంటే ఆ స్వీట్ అంతా దీనికి పట్టి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు వీటిని కూడా బాగా మరిగించేసుకోవాలి. ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇవి మరిగేంతలోపు ఒక చిన్న మాట అండి. నా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మరిగించేసుకోవాలి పాలని. సమ్మర్లో ప్రతిరోజు బాదం పాలు తాగాలనిపిస్తుంది కదండి, చల్ల చల్లగా. ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. పిల్లలకు కూడా స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసిస్తే చాలా బాగా ఇష్టంగా తాగుతారు. ఇప్పుడు ఇలా బాగా మరిగించేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మరిగించేసుకున్నాక మీ థిక్నెస్కి తగ్గట్టు చూసుకొని దింపేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా గ్లాసుల్లో సర్వ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొనైనా తాగొచ్చు. మీరు గోరువెచ్చగా తాగాలనుకుంటే తాగేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. హోమ్ మేడ్ బాదం పాలండి, హెల్తీగా కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.